నమస్కారం అండి, మీ పేరు? శ్రీనివాస్ అండి. శ్రీనివాస్ గారు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు? కరీంనగర్ అండి. కరీంనగర్ నుండి మాట్లాడుతున్నారు. ఓకే శ్రీనివాస్ గారు, ఎవరి గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు? అక్టోబర్ 1, 1988. ఓ మీ గురించి తెలుసుకుందాం అనుకుంటున్నారు. అక్టోబర్ 8, అక్టోబర్ 1, 88. అక్టోబర్ 1 88. అక్టోబర్ 1, 88. 10:40 AM కరీంనగర్. 10:40 AM కరీంనగర్. AM కరీంనగర్. ఓకే అండి, మీ సమస్య ఏంటో గురుగారికి తెలియచేయండి. మాట్లాడండి గురుగారితో. హలో. 1 అక్టోబర్ 1988 ఉదయం 10:40 కదా? అవును సార్. ఓకే. మ్యారేజ్ డిలే ఫ్యాక్టర్స్ చెప్పండి సార్. మ్యారేజ్ హలో. మ్యారేజ్ కావటం లేదా? అవును. ఏం చేస్తున్నారు మీరు? ప్రైవేట్ స్కూల్ టీచర్. ఎంత వస్తుంది జీతం? ప్లానెట్స్ పొజిషన్ చెప్పండి సార్. అవన్నీ కాదు, మీకు వచ్చే సంపాదన బట్టి మీకుండే డిమాండ్ ఉంటుందండి. మీరు మీ భార్యని, మీ తల్లిదండ్రుల్ని ఎంతవరకు పోషించుకుంటారు అనేది చూస్తారు. జాతక పరంగానే కాదు, సామాజికంగా ఆలోచించే లోకరీతిని బట్టి నేను చెబుతున్నాను. హలో హలో క్షమించండి గురుగారు, వారి జాతకంలో ఉన్న లోపాలేంటో తెలియచేసేయండి. ఇతంది మృగశిర నక్షత్రం 2వ పాదం, వృశ్చిక లగ్నము. మీ జాతకంలో కుజుడిని రాహు, కేతు, శని ముగ్గురు బాధిస్తున్నారు. ఆ కారణంగా మీకు వివాహం జరగడం చాలా కష్టమవుతున్నది. అందుకని మీరు శని, రాహు, కేతులను ప్రార్థించుకుంటూ ఉంటే మీకు వృత్తిలో అభివృద్ధి ఉంటుంది, సంపాదన పెరుగుతుంది. అలాగే రాహు, కేతులు అడ్డుపడుతున్న వాళ్ళు హాని చేయడం ఆపేస్తారు. అది మీరు చేయాల్సిన పని. గురుగారు చెప్పినట్టు మీరు పాటించండి అండి, మంచి ఫలితాలు మీకు లభిస్తాయి. గురుగారు, మీరు వివాహం గురించి తెలియజేస్తున్నారు. గురుగారు, దాంతో పాటు మరో ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఆ విధంగా పరిస్థితులు మారిన తర్వాత వీళ్ళు తల్లిదండ్రులు కానీ మిగిలిన వాళ్ళు కానీ సమయానికి వాళ్ళకి మంచి సంపాదన, మంచి వృత్తి, లేకపోతే జీవితంలో సెటిల్ అయిన తర్వాత త్వరగా పెళ్లిళ్ళు చేయడానికి వాళ్ళు చూసుకోవాలి. ఇకపోతే జాతకంలో దోషాలు ఏంటంటే, కుజుడు, శుక్రుడు వివాహానికి, వైవాహిక జీవితానికి సంబంధించిన గ్రహాలు, ఆ గ్రహాలు అతి శుభగ్రహమైనటువంటి గురువుతోటి ఉన్నట్లయితే వాళ్ళకి సకాలానికి వివాహం అయి మంచి దాంపత్య జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ కొంతమందికి ఆ గురుబలం లేకపోతుంది, కొంతమందికి ఆ లేని వాళ్ళు గురువుని ప్రార్థించాలి. గురువు యొక్క అనుగ్రహం కోసం దేవగురు బృహస్పతి స్తోత్రం పఠిస్తూ, కవచం చదువుతూ పూజలు చేస్తూ ఉండాలి. ఆ తర్వాత శత్రువులైనటువంటి శని ఆలస్యం చేస్తూ ఉంటాడు, అతన్ని ప్రార్థించాలి, శనిదేవుడిని. అలాగే రాహుగ్రహం, కేతుగ్రహం అవతల వాళ్ళకి నచ్చకుండా ఫస్ట్ ముందు ఏంటంటే, నాకు వివాహం పట్ల విముఖతని, అయిష్టాన్ని కలుగు చేసేది రాహు. అలాగే కేతువుకి దాంపత్య జీవితం గడపాలనే కోరికను తగ్గిస్తాడు కేతువు. అందుకోసమే రాహుని, కేతువుని. అలాగే రాహు అవతల వాళ్ళకి నచ్చకుండా చేస్తాడు. కేతువు ఏం చేస్తాడంటే, వివాహ ప్రయత్నాలు సఫలం కాకుండా అడ్డంకులు, విఘ్నాలు, ఇబ్బందులు కలుగు చేస్తాడు. ఎంతవరకు అంటే, ఒక్కొక్కసారి నిశ్చయ తాంబూలాలు పుచ్చుకొని పెళ్లి మండపాలు అవన్నీ మ్యారేజ్ హాల్స్ బుక్ చేసి అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నా కూడా జస్ట్ 15 రోజుల ముందు పెళ్లి క్యాన్సిల్ అయి ఉంటాం. అంతవరకు కూడా కేతు డ్యామేజ్ చేస్తాడు. సో వీళ్ళందరినీ జాతకం చూసి వీళ్ళందరినీ ప్రార్థన చేస్తూ ఉండేటట్లయితే వాళ్ళకి వివాహం జరుగుతుంది. ఇంతేగా ఇది చక్కని వివరణ ఇచ్చారు గురుగారు.